రూపాయలు ఎవరు 1,116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116 ఎక్కడిది 116 ఎందుకు వచ్చింది చెప్పండి. 116 ఏంటి? కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి సున్నా ఉండకూడదండి. అది కాదు, సున్నా ఉంటే నష్టమే లేదు. భారతదేశం పూర్ణాకారం సున్నా గురించి కాదండి. నిజాం నవాబ్ పరిపాలించే కాలంలో ఇక్కడ కరెన్సీ మారిపోయింది. వాళ్ళ కరెన్సీ వేరు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, అందుకే కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళేసరికి అది 92 93 అయ్యేది. ఎక్స్చేంజ్ తక్కువైపోయి 100 పూర్తయ్యేది కాదు. వీళ్ళు ఏమనుకునేవారు, మనం ఇక్కడ 100 రూపాయలు ఇస్తే ఆంధ్ర పండితులు అక్కడికి పట్టుకెళ్ళేసరికి 92 91 అయ్యేది. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. వాళ్ళు పండితులను అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి, నాకు తెలియదు ఇంతకాలం ఇది, ఓ లెక్క పెట్టండి, అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్కెట్టమన్నారు. 116 ఇస్తే 100 అయింది. అది విషయం ఇక్కడ. అసలు రహస్యం ఇది. చారిత్రక రహస్యాలు ఇంత గమ్మత్తుగా ఉంటాయి. ఇస్తే 1,000 రూపాయలు ఎవరు 1,116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116 ఎక్కడిది 116 ఎందుకు వచ్చింది చెప్పండి. 116 ఏంటి? కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి సున్నా ఉండకూడదండి. అది